విశాఖలో ప్రముఖ ఐబీపీ సెంచురీ క్లబ్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఆర్థిక మోసాలు, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదులు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సభ్యుల నుంచి సేకరించిన నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడం, ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమంటున్న ఐబీసీ సెంచురీ క్లబ్ మాజీ సభ్యుడు శివాజీతో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ నగరంలోని ప్రముఖ క్లబ్బుల్లో ఒకటిగా పెరిగినటువంటి ఐబీపీ సెంచురీ క్లబ్లో అక్రమ కార్యకలాపాలు, అక్రమ దందా, అదేవిధంగా చూసుకున్నట్టుంటే పేకాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీని ద్వారా పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతున్నాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో దీని మీద కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా దీనిపై చర్యలు చేపట్టలేదంటూ అధికారులు నిర్లిప్తత అయితే ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి మరిన్ని వివరాలను తెలియజేసేందుకు సెంచురీ క్లబ్ పూర్వ మెంబర్ అయినటువంటి శివాజీ గారు మనతో పాటు ఉన్నారు. ఈనాటి మరిన్ని విషయాలు సరే మనం ఏ విధంగా చూడొచ్చు అంటే ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు, ఇలాంటి అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఎటువంటి యాక్షన్ లేదని అనుకోవచ్చు? సార్, ఇది నాది ఇష్యూ కోర్టులో ఉందని నేను ఇన్ని రోజులు 2 years నుంచి ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు సార్. కాకపోతే వాళ్ళు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు సార్. దానికోసం నేను అసలు ప్రెస్ ముఖంగా చెప్తే నాకేమైనా ప్రొటెక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. అక్కడ పేకాట జరుగుతుంది సార్. 1,85,00,000 ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ నా 24-25కి 1,85,00,000 ఇన్కమ్ చూపించారు. ఇన్కమ్ ఈజ్ 5% ఆఫ్ ద కమిషన్ ఓన్లీ. టోటల్ రెవెన్యూలో 5%, అంటే ఇది నాట్ లెస్ దెన్ 35 to 40 crore రూపీస్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంతా క్యాషే నడుస్తుంది. అక్కడేమీ చెక్లు ఇవ్వరు, ప్రామిసరీ నోట్లు ఇవ్వరు, పేటీఎంలో ఏమి చేయరు, గూగుల్ పేస్ చేయరు, గూగుల్ పేలు ఉండవు, పేటీఎంలు ఉండవు, ఓన్లీ క్యాష్ తెచ్చి 40 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్న సెంచురీ క్లబ్ మీద ఈ ఆరోపణ సార్. ఇది 1,85,00,000 కమిషన్ తీసింది క్లబ్. ఏ ప్యాకాట్ అయినా ఆడుతున్నప్పుడు గదిలో ఆడుకుంటున్నారు, కాయిన్స్ పెట్టి ఆడుతున్నారు, డబ్బులకి ఆడడం లేదంటే 1,85,00,000 ఎలా వచ్చాయి? 1,85,00,000 తీసుకున్నామంటే మనం అందులో ఏసీలు పెట్టి ఇవన్నీ పెట్టినందుకు మనం ఛార్జ్ చేస్తే కూడా తప్పే సార్, యాజ్ పర్ గ్యాంబ్లింగ్ యాక్ట్. అది సార్. ప్రధానంగా చూసుకుంటే ఈ రిక్రియేషన్ క్లబ్గా ఇది రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు దీనిలో అనేకమైనటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా మీరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై మీరు గతంలో కూడా కోర్టుకు వెళ్ళారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు ఎందుకు మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది? సార్, నేను 2019లో కోర్టుకు వెళ్ళాను. ఆ కేసు నేనే విత్డ్రా అయ్యాను. ఎందుకు విత్డ్రా అయ్యానంటే 19 నుంచి 23 వరకు ప్యాకెట్ ఆడలేదు సార్. సరే, ఇంకా రెక్టిఫై అవుతున్నాయి కదా, ఒకటి రెక్టిఫై అవుతున్నాయని ఉద్దేశంతో నేను విత్డ్రా అయ్యాను కేసు 23లో. నేను విత్డ్రా అయిన 3 నెలల్లో మళ్ళీ ప్యాకెట్ స్టార్ట్ చేశారు. 9 నెలలే ఆడారు ఆ ఇయర్. 9 నెలల్లోని 1,35,00,000 ఇన్కమ్ చూపించారు. లాస్ట్ ఇయర్ 1,85,00,000 ఇన్కమ్ చూపించారు. ప్యాకెట్ మీద వచ్చిన కమిషన్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, రెన్యువల్స్ అవ్వలేదు, బైలా రెన్యువల్ లేదు, బైలా అమెండ్మెంట్స్ ఏవి రెన్యువల్ అవ్వలేదు. ఇట్ మీన్స్ దేర్ ఈజ్ నో శాంటిటీ అని క్లియర్గా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఇచ్చారు. అయినా కూడా ప్యాకెట్ నడుస్తుంటుంది అక్కడ. అసలు క్లబ్ రన్ చేయడానికి శానిటీ లేదు అని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు చెప్తారు, కానీ ఏ అధికారి వెళ్ళి అడగరు. ఎందుకు? మనం అడిగితే ఆర్టీఐ ఇస్తారు, నడవటానికి లేదంటారు, కానీ క్లబ్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఎందుకు నడుస్తుందని ఎవరిని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు తీసుకోరు. నువ్వు సస్పెండ్ అయిపోతే నీ కేసు ఎందుకు తీసుకుంటామంటారు. సిపి గారికి ఆన్లైన్లో పెట్టాం కంప్లైంట్. ఎవరు అడిగారు, సిపి గారి దగ్గరికి వెళ్ళారు అని. సిపి గారిని నేను కలవలేదు సార్. రాజకీయ నాయకులు ఎవరిని నేను కలవలేదు. ఎందుకు కలవలేదంటే వాళ్ళు చాలా హ్యూజ్ అమౌంట్స్, పెద్ద వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు, వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని భయంతో నేను కలవలేదు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని నేను చెప్పలేదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళి కలవలేకపోయాను సార్. ఇవన్నీ రెగ్యులర్గా నడుస్తున్న ప్రాక్టీసెస్. సిపి గారికి నేను ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టాను. ఇప్పటికి 2 కంప్లైంట్లు ఒకటి వాట్సాప్ కంప్లైంట్ పెట్టాను, ఒకటి ఆన్లైన్ కంప్లైంట్ పెట్టాను. కలెక్టర్ గారికి స్పందనలో కంప్లైంట్ ఇచ్చాను. ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు సార్. అంటే దీనిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? వీళ్ళందరూ అంటే ఈ మెంబర్స్ అందరికీ కూడా ఈ కార్డ్స్ ఆడే అలవాటు ఉండడం వల్లనే అక్కడ దీని మీద చర్యలు చేపట్టట్లేదు. అసలు ప్రత్యేకించి మీరే ఎందుకు దీని మీద కంప్లైంట్ చేస్తున్నారు? సార్, ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే ఎవరో ఒకరు అడగాలి కదా సార్. అడగటానికి ఫ్యామిలీలు ఉంటే చంపేస్తామంటారు సార్. ఎవరు వచ్చి బయటకు మాట్లాడతారు? వాళ్ళు మాఫియా సార్. కోట్లాది రూపాయలు రన్ అయ్యే క్లబ్లో ఎదురుగా వెళ్ళి మాట్లాడాలి అంటే ఎంతో కొంత ధైర్యం ఉండాలి. ధైర్యం లేదు అని నేను అన్నాను. 1,200 మెంబర్లో 1,200-1,300 మంది మెంబర్లో ధైర్యం లేని వాళ్ళు ఉండరు. కానీ నాకెందుకు అనుకునేవాళ్ళు, ఫ్యామిలీతో ఉన్నాం అనుకునేవాళ్ళు. నాతో పాటు ఇంకో అతను టర్మినేట్ అయ్యాడు సార్. 24 ప్రెస్ మీట్లో అతను వచ్చాడు. ఇవాళ అతను రావడానికి భయపడుతున్నాడు. వస్తే ఎక్కడ ఏమంటారో, అతను ఫేస్ చూస్తే ఎవరేమంటారో భయపడి రాలా. ఇవాళ 24లో వచ్చిన అతను ఇప్పటికీ అతను సస్పెన్షన్లో ఉన్న, టర్మినేషన్లో ఉన్న, అయినా అతను రావడానికి ఇష్టపడలా. ఇది జరుగుతున్నది సార్.
అన్యాయం జరిగిన వాళ్ళు కూడా బయటికి చెప్పలేకపోతున్నారు, ఏదో ఒకలాగా సర్దుకెళ్ళిపోయేలా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అంత పవర్ఫుల్ సార్, మాఫియా అది. అంటే మీరు మాఫియా అంటూ కూడా మీరు ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కేవలం పేకాట మద్యం కాకుండా డ్రగ్స్ వినియోగం, మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఉందని మీకు ఏమైనా అనుమానం ఉందా? సార్ అక్కడ జరుగుతున్న అరాచకాలు అన్నీ జరుగుతున్నాయి సార్, కాకపోతే వాటికి ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు అక్కడ బార్లో రకరకాల లిక్కర్ ఉంటుంది, అది ఎక్సైజ్ వాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి పలానాది, నేను ఇప్పుడు అక్కడ ఒక లిక్కర్ బాటిల్ కొన్నాను అనుకోండి, దాని మీద డిఫెన్స్ ఓన్లీ అని ఉంటుంది, అది నేను తీసుకొని నేను బయటికి వెళ్తే నన్ను పట్టుకుంటారు. అక్కడ కొన్నానంటే కూడా ఎవరు వినరు, ఎందుకంటే అది అంత ఇన్ఫ్లుయెన్స్డ్ క్లబ్ సార్ అది. ఇప్పుడు నేను అక్కడ తాగే మందు లిక్కర్ బయట నుంచి వచ్చిందే అయి ఉండొచ్చు, కానీ నాకు తెలియదు అదేంటో. నేను అక్కడ ఏదో బార్ పర్మిషన్ ఉంది కాబట్టి బార్లో తాగుతున్నాను అనుకుంటాను. నన్ను అది వాళ్ళని ఎవరో అసలు రైడ్ చేయరు. వాళ్ళు మొత్తం కరోనా టైంలో మొత్తం లిక్కర్ అంతా అక్కడ అన్ని బార్లు మూసేశారు. సెంచరీ క్లబ్లో లిక్కర్ అవైలబుల్. ఇది సార్ పరిస్థితి, అది అందరికీ తెలుసు, ఎవ్రీబడీ నోస్. అధికారుల నిర్లిప్తత మరియు అధికారులు డబ్బు చుట్టూ తిరుగుతున్నారు, లేదంటే డబ్బు మదంతో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా సెంచరీ క్లబ్లో అరాచకాలను అయితే కనుక మాఫీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా దీనిలో భాగస్వామ్యం కావడంతోనే దీనిపై ఎటువంటి చర్యలు లేవంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. దీనిపై అధికారులు ఎందుకు చర్యలు చేపట్టకూడదు అంటూ కూడా శివాజీ గారు అయితే మొత్తం తన ఆవేదన అయితే మొత్తం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికైనా అధికారులు దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, 99 టీవీ, విశాఖ.